guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. Welcome back to Exploring with Janu. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ డిస్కస్ చేసాం. ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు, ఎక్కడ కనిపెట్టారు అండ్ అలానే సింటాక్స్ చూసాము. అంటే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ప్రింట్ఎఫ్ ఎప్పుడు వాడాలి, సెమీకాలం ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి ఇలా డిస్కస్ చేసాము. ఈ రోజు వీడియోలో వచ్చేసి బేసిక్స్ ఇవి వేరియబుల్స్, కీవర్డ్స్, కాన్స్టెంట్స్, డేటా టైప్స్, ఐడెంటిఫైయర్స్ వీటి గురించి డిస్కస్ చేద్దాం క్లియర్గా అండ్ డీటెయిల్డ్గా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోని అయితే ఇంకా చూడకుండా ఉంటే ఎవరైనా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ అలానే మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. వేరియబుల్ అంటే ఏంటంటే బేసికలీ ఒక నేమ్ గివెన్ టు ఏ మెమరీ లొకేషన్ వేర్ వి స్టోర్ సమ్ డేటా అనేది స్టోర్ చేస్తాం అందులో. ఆ తర్వాత మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 18 వేర్ వి స్టోర్ ఇంటీజర్, ఇది వేరియబుల్ టైప్ ఇంట్. ఫ్లోట్ పై ఈక్వల్స్ టు 3.14, ఇక్కడ మనం ఏం స్టోర్ చేస్తామంటే డెసిమల్ వాల్యూని స్టోర్ చేస్తాం. దీని వేరియబుల్ టైప్ వచ్చేసి ఫ్లోట్. క్యార్ గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ, ఇక్కడ మనం ఏం స్టోర్ చేస్తామంటే క్యారెక్టర్ని స్టోర్ చేస్తాం. దీని వేరియబుల్ టైప్ వచ్చేసి క్యార్. రూల్స్ ఆఫ్ నేమింగ్ వేరియబుల్స్, దీనికి పర్టికులర్గా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కెన్ కంటైన్ లెటర్స్, ఇక్కడ కొన్ని లెటర్స్ అయితే ఉంటాయి. ఏంటంటే అప్పర్ కేస్ లెటర్స్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అండ్ లోయర్ కేస్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ అండ్ అలానే డిజిట్స్ 0 to 9 అండ్ అండర్ స్కోర్. ఓన్లీ ఇవే ఉండాలి వేరియబుల్స్ నేమింగ్ చేసేటప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం లెటర్స్తో కానీ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ చేయాలి, డిజిట్తో అయితే స్టార్ట్ చేయకూడదు. తరువాత సి కీవర్డ్స్ ఎక్కడ ఉండకూడదు. సి కీవర్డ్స్ అంటే ఇంటూ, ఫ్లోట్ ఇలాగా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని వేరియబుల్గా మనం యూజ్ చేయకూడదు. అండ్ ఫోర్త్ ఏంటంటే ఇది కేస్ సెన్సిటివ్. ఏంటంటే ఏజ్లో క్యాపిటల్ ఏజీఈ అంటే వేరు, స్మాల్ ఏజీఈ అంటే వేరు వేరియబుల్స్ దగ్గర. ఒకవేళ వేరియబుల్స్ లేకపోయాయి అనుకోండి మనం అసలుకి డేటాని స్టోర్ చేసుకోలేము, మళ్ళీ ప్రోగ్రామ్లో రీయూజ్ చేసుకోలేము. సెకండ్ వన్ కీవర్డ్స్, ఇక్కడ స్పెసిఫిక్గా సిలో కొన్ని కీవర్డ్స్ అయితే ఉంటాయి. ఏంటంటే అవి 32 ఉంటాయి కీవర్డ్స్ అనేవి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్గా, ఫంక్షన్ నేమ్స్గా అండ్ ఐడెంటిఫైయర్స్గా యూజ్ చేయకూడదు. దే ఆర్ పార్ట్ ఆఫ్ సిస్ గ్రామర్ లైక్ ప్రీడిఫైన్డ్ కమాండ్స్. ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 18, ఇక్కడ ఇంట్ అనేది కీవర్డ్, ఏజ్ అనేది వేరియబుల్. సిలో కీవర్డ్స్ వచ్చేసి అన్ని లెటర్స్ లోయర్ కేస్లోనే ఉండాలి, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్లోనే ఉండాలి. ఇక్కడ క్యాపిటల్స్ యూజ్ చేయకూడదు కీవర్డ్స్లో. నౌ కమింగ్ టు డేటా టైప్, ఇక్కడ కూడా ఇంటూ, ఫ్లోట్, డబుల్, క్యార్. ఇంట్ అంటే ఏంటంటే ఇంటీజర్, ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ నెంబర్స్ లైక్ డెసిమల్స్ అండ్ క్యారెక్టర్ అంటే క్యార్. నెక్స్ట్ వచ్చేసి డబుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లార్జ్ డెసిమల్ ఉంటుంది కదా 3.1415 ఇలాగా ఉంటుంది కదా, దాన్ని డబుల్ అంటాము. నౌ ఐడెంటిఫైయర్స్ అంటే యూజర్ డిఫైన్డ్ నేమ్స్. ఇవి దేనికి హెల్ప్ అవుతాయి అంటే ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతాయి. ఇంట్ ఏజ్ అనేది ఐడెంటిఫైయర్ లైక్ వేరియబుల్ అంతే, మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతాయి ఎలిమెంట్ని. రూల్స్ ఫర్ ఐడెంటిఫైయర్స్ కెన్ కంటైన్ ఓన్లీ లెటర్స్. అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, లోయర్ కేస్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, డిజిట్స్ 0 to 9 అండ్ అండర్ స్కోర్. ఏ స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు ఇందులో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ మోస్ట్ బి స్టార్ట్ విత్ లెటర్స్ ఆర్ అండర్ స్కోర్ అంతే, డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కేస్ సెన్సిటివ్. నేను ఫస్ట్ వేరియబుల్లో ఎలా చెప్పాను అలానే ఇక్కడ క్యాపిటల్ ఏజీఈ వేరు, స్మాల్ ఏజీఈ వేరు. కీవర్డ్స్ని ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేయకూడదు, ఆల్రెడీ చెప్పాను మీకు. కీవర్డ్స్ 32 ఉంటాయి, ఆ వాటిల్ని ఫంక్షన్ నేమ్స్ కానీ వేరియబుల్ నేమ్స్ కానీ ఐడెంటిఫైర్స్ కానీ యూజ్ చేయకూడదు. అండ్ ఫైనల్లీ కాన్సోనెంట్స్, ఒక వాల్యూని ప్రోగ్రామ్లో ఇచ్చినప్పుడు అది ఎక్కడ చేంజ్ కాదు, దాన్ని కాన్సోనెంట్స్ అంటాము. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ వాటిని క్యాపిటల్స్లోనే పెడతాము. ఇప్పుడు చూడు క్యాపిటల్ పి క్యాపిటల్ ఐ ఈక్వల్స్ ఉంది, ప్రతిదీ అంతే. అలాగా డిఫైన్ అని తర్వాత క్యాపిటల్స్లోనే ఉండాలి.
గైస్ నోట్స్ అయితే యాజ్ యూజువల్ గా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో వచ్చేస్తుంది. అండ్ ప్రతి సండే లైవ్ అయితే కండక్ట్ చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ 1 వీక్ జరిగిన క్లాస్ లో అప్పుడు డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది.